కొన్నిసార్లు కొన్ని కుటుంబాలలో బిడ్డలు ఒక్కరే ఉంటే, ఒక్క చైల్డే ఉంటే ఆ తల్లికి తండ్రికి బాధ ఏమనంటే, మా తర్వాత వీళ్ళకి తోబుట్టువులు లేరే, ఎవరు చూసుకుంటారు? కొన్నిసార్లు కుటుంబంలో ఒకవేళ తల్లి తండ్రి వారి వృద్ధాప్యాన్ని బట్టి మరణిస్తే ఆ బిడ్డలు ఒక్కరే అయిపోయిన తర్వాత వారి మనసులో ఒక ఆలోచన ఉంటుంది, నేను ఒంటరి వాడిని అయిపోయా, నేను ఒంటరి దాన్ని అయిపోయా, ఐఎమ్ ఆల్ అలోన్, నాకెవ్వరు లేరు. ఆనాడు ఇష్మాయిల్ ఒంటరి వాడేనండి. ఆనాడు ఇష్మాయిలు, ఆ స్త్రీ కూడా ఒక మాటలో చెప్పాలంటే షీ వాజ్ ఎ సింగిల్ మామ్. ఈ రోజుల్లో సింగిల్ మామ్స్ని చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తుంది. కుటుంబాల్లో ఏ కారణం చేతైనా, ఒకవేళ భర్త మరణం చేత కానీ, కుటుంబంలో ఉన్న కొన్ని పరిస్థితుల వలన ఒకవేళ సెపరేట్ అయిపోయినప్పుడు తల్లి ఒక్కటే బిడ్డల్ని పెంచుతూ ఉంటే ఆ తల్లి పడే ఆటుపోట్లు సామాన్యంగా ఉండవు. సమాజం యొక్క చిన్న చూపు అవనియండి, ఆ తల్లి పడే ఆ మానసికమైన స్ట్రెస్ అవనియండి, ఒక పక్క బిడ్డల పోషణ, వారి చదువులు, వారి భవిష్యత్తు, ఆమె ఆరోగ్యము, వారి సంరక్షణ, కుటుంబంలో యజమానుడు లేడనగానే సమాజం కొన్నిసార్లు డేగ కన్నులు వేసుకొని చూస్తూ ఉంటుంది వాళ్ళని ఎట్లా గాయపరచాలి, వాళ్ళు ఎలా బాధించాలి. ఇలాంటి పరిస్థితులు సింగిల్